శ్రీమద్ రామాయణము బాలకాండ 7వ సర్గ. ఆ విధంగా అయోధ్యను పరిపాలిస్తున్న శ్రీ దశరథ మహారాజునకు సమర్థులైన అమాత్యులు ఉండేవారు. దశరథుని మంత్రులు ఎంతో గుణవంతులు, మంచి లోకజ్ఞానము నేర్పు కలవారు. ఎల్లప్పుడూ రాజు క్షేమం కోరుతూ రాజుకు హితమైన పనులు చేసేవారు. నీతిమంతులు. అటువంటి మంత్రులు దశరథునికి 8 మంది ఉండేవారు. వారి పేర్లు దృష్టి, జయంతుడు, విజయుడు, సిద్ధార్థుడు, అర్ధసాధకుడు, అశోకుడు, మంత్రపాలుడు, సుమంతుడు. వీరు కాక వశిష్ఠుడు, వామదేవుడు అనే పురోహితులు ఉండేవారు. పైన చెప్పిన మంత్రులు కాక ఉపమంత్రులు కూడా ఉండేవారు. వారందరూ అన్ని విద్యలందరూ నేర్పరులు, బుద్ధిమంతులు, ఇంద్రియములను నిగ్రహించిన వారు, శ్రీమంతులు కూడా, గొప్పవారు, శాస్త్ర పరిజ్ఞానము కలవారు, పరాక్రమవంతులు, కీర్తివంతులు, కార్యశూరులు, చెప్పిన పని చేసేవారు, మంచి తేజస్సు కలవారు, క్షమాగుణము కలవారు, ఎప్పుడూ చిరునవ్వుతో మృదువుగా మాట్లాడే గుణము కలవారు, కోపంలో గాని కామ ప్రకోపము వలన గాని ధనము కోసం గాని అబద్ధం చెప్పరు. వారు గూఢచారుల ద్వారా స్వదేశములో గాని పరదేశములో గాని ఏమేమి జరుగుతూ ఉందో తగిన సమాచారము ఎప్పటికప్పుడు తెప్పించుకొనిచుండెడివారు. తన మంత్రులకు ఎటువంటి స్నేహితులు ఉన్నారో దశరథుడు ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ ఉండేవాడు. మంత్రుల వ్యవహార శైలిని పర్యవేక్షిస్తూ తగిన సూచనలు ఇస్తూ ఉండేవాడు దశరథుడు. దశరథుని పాలనలో న్యాయాధికారులు స్వపర భేదము లేకుండా స్వంత కుమారులైనా తప్పు చేస్తే తగిన దండన విధించేవారు. మంత్రులు అందరూ రాజ్య నిర్వహణకు కావలసిన ధనమును సంపాదించుటలో, రాజ్య రక్షణకు తగిన సైన్యము సమకూర్చడంలో ఎల్లప్పుడూ నిమగ్నమై ఉండేవారు. తమకు ఏ విధమైన అపకారము చేయనివాడు శత్రువైనా అతనిని హింసించేవారు కాదు. దశరథుని మంత్రులు వీరులు, ఎప్పుడూ ఉత్సాహంగా ఉండేవారు. రాజనీతి శాస్త్రమును అధ్యయనం చేసి దాని ప్రకారము రాజ్యపాలన సాగించేవారు. దేశములో ఉన్న సాధుజనులను ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉండేవారు. ప్రజలకు ఇబ్బంది కలగని రీతిలో పన్నులు చేసి వసూలు చేసేవారు. చేసిన అపరాధమునకు బట్టి దండన విధించేవారు. మంత్రులందరూ తమలో తమకు భేదాభిప్రాయములు లేకుండా ఒకే త్రాటి మీద నిలబడి రాజకార్యములు నిర్వర్తించేవారు. అటువంటి మంత్రుల పాలనలో ప్రజలు సుఖంగా శాంతితో అబద్ధములు చెప్పకుండా నీతిగా జీవించేవారు. అయోధ్యలో చెడ్డవారు కానీ పరభార్యలకు కామించేవారు కానీ ఉండేవారు కాదు. దశరథుని మంత్రులకు తమ రాజ్యంలోనే కాదు ఇతర రాజ్యముల్లో కూడా గౌరవ ప్రతిష్టలు ఉండేవి. ఆ మంత్రులు ఏ ఏ సమయంలో శత్రురాజులతో సంధి చేసుకోవాలనో ఏ సమయంలో యుద్ధము చేయవలనో బాగుగా తెలిసినవారు. తమకు తెలిసిన రహస్యములను కాపాడుటలోనూ తగిన సమయంలో సముచిత నిర్ణయములు తీసుకోవడంలోనూ ఆ మంత్రులు సిద్ధహస్తులు. మంత్రులందరూ నీతి శాస్త్రమును చదివినవారు. ఎదుటివారి మనస్సుకు బాధ కలగకుండా మాట్లాడడంలో నేర్పు కలవారు. ఇటువంటి సకల సద్గుణ సంపన్నులకు మంత్రులతో దశరథుడు రాజ్యపాలన చేయసాగాడు. దశరథుడు కూడా ఎప్పటికప్పుడు రాజ్యంలో జరిగే సంగతులు గూఢచారుల ద్వారా తెలుసుకొనుచు ప్రజలను రక్షించుటకు తగిన చర్యలు తీసుకొనుచు రాజ్యపాలన సాగించాడు. దశరథునకు ఎంతోమంది మిత్రరాజులు, సామంతరాజులు ఉండేవారు. తనకు ఎదురు తిరిగిన వారిని నిర్దాక్షిణ్యంగా సంహరించేవారు. అందుకే దశరథునకు శత్రువులే లేరు. సమర్థులైన మంత్రుల సాయంతో దశరథుడు అయోధ్యను పరిపాలిస్తూ ఉన్నాడు. ఇది వాల్మీకి విరచిత రామాయణ మహాకావ్యంలో బాలకాండలో 7వ సర్గ సంపూర్ణం. ఓం తత్సత్. జై శ్రీరామ్.